రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో యోగి మహారాజ్ మళ్ళీ మూడ్లోకి వచ్చేశారు. మళ్ళీ ఆయన కొరడా జడిపించారు. ఉత్తరప్రదేశ్లో రాజకీయాల అండ చూసుకుని మతం మాటున ఇష్టారాజ్యంగా మహిళలపైన అత్యాచారాలు చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతూ ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయన యాక్షన్ ప్రారంభించారు. అయోధ్య ప్రాంతంలో అంటే ఫైజాబాద్ జిల్లాకి చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ప్రస్తుత ఎంపీ అయినటువంటి అవధేష్ ప్రసాద్ పాసీకి అత్యంత సన్నిహితుడుగా భావించేటటువంటి మహమ్మద్ మొయిద్ ఖాన్ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను, ఆయన ఫ్యాక్టరీని, ఆయన బేకరీని, వీటి మొత్తాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు యోగి ఆదిత్యనాథ్. మొయిద్ ఖాన్ పైన ఏమిటి ఆరోపణ? ఈ మొయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడిగా తన యొక్క ప్రాపకాన్ని, తన బలాన్ని, తన సత్తాను, దానితో పాటు ప్రస్తుత ఎంపీతో ఉన్నటువంటి దోస్తీని, దీనితో పాటు మైనారిటీ వర్గానికి చెందాము కాబట్టి మా మీద ఏమీ జరగదన్నటువంటి ఒక భావంతో ఒక ఓబీసీ వర్గానికి చెందినటువంటి మైనర్ బాలిక, తన ఇంట్లో పనిచేసేటటువంటి మైనర్ బాలికను తీసుకొచ్చి ఆమె పైన బలాత్కారం చేశాడు. ఆయన స్వయంగా బలాత్కారం చేయడంతో పాటు ఆయనతో పాటు పనిచేసేటువంటి మహమ్మద్ రషీద్ ఖాన్, జయసింగ్, రాజా ఖాన్ మరొకరు, వీళ్ళందరూ కూడాను ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన తరువాత దానికి సంబంధించిన వీడియో తీసి వీడియోని బయట పెడతామని భయపెట్టి ఆ అమ్మాయి నోరు మూయించారు. పాపం దిక్కులేనటువంటి ఆ పిల్ల బాధపడుతూ వచ్చింది, కానీ బయటకి ఏమీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. 2 నెలల తరువాత ఆమె గర్భవతి కావడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడాను ఎంపీకి మొయిద్ ఖాన్కి భయపడి యాక్షన్ తీసుకోలేదు. యోగి రాజ్యంలో తమాషా అది, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రతన్లాల్ శర్మ, అదేవిధంగా అవుట్పోస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అఖిలేష్ గుప్తాలు, వీళ్ళు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు. చిట్ట చివరికి తన పిల్లను తీసుకుని తల్లి యోగి ఆదిత్యనాథ్ని వ్యక్తిగతంగా కలిసి దర్బార్ ఆయన నిర్వహిస్తారు. దానిలో వెళ్ళి కలిసి ఇదంతా విషయం చెప్పిన తరువాత మొత్తం తీగలాగితే డొంకంతా కదిలింది. ముందు ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ శర్మని, అదేవిధంగా అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్ గుప్తాని సస్పెండ్ చేయటమే కాకుండా గట్టి కేసును పెట్టడం జరిగింది. ఆ బాలికను బలవంతంగా లాక్కుని వచ్చినటువంటి వాళ్ళ మీద సెక్షన్ 333 భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా సెక్షన్ 35(1) భారతీయ న్యాయ సంహిత, దీని ప్రకారం వాళ్ళ మీద కఠినాతి కఠినమైన కేసులు పెట్టడం జరిగింది. ఈ మొయిద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు, అతను పరారీలోకి వెళ్ళాడు. దాని తర్వాత అసలు పరిశోధన చేస్తూ ఉంటే బయటపడ్డది ఏంటంటే, ఈయన ఒక చెరువునే పూడిపించేసి పూర్తిగా ఆక్రమించుకుని భూకబ్జా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి దళితులను భయపెట్టి బెదిరించి వాళ్ళ భూముల్ని లాక్కోవడం ఇతనికి సరదా. ఇతనికి సహకరించేవాడు అవధేష్ కుమార్ పాసీ, ఆయన కూడాను దళిత వర్గానికి చెందినటువంటి వాడే కావడము చాలా విషాదం. చిట్ట చివరికి ఇవంతా తెలిసిన తర్వాత ఆయనకు ఒక బేకరీ ఉంది. ఆ బేకరీ కూడా కబ్జా చేసినటువంటి భూమి. జనక్ ప్రసాద్ అనే దళితుడికి చెందినటువంటి భూమిని కబ్జా చేసి అతన్ని బెదిరించి భయపెట్టి పారిపోయేలా చేసి ఆ భూమిలో ఇతను బేకరీని నిర్మించాడు. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లకు పని చెప్పాడు. ఈ బుల్డోజర్లు మొయిద్ ఖాన్కి సంబంధించిన బేకరీని మొత్తం నేలమట్టం చేయటమే కాకుండా అతను కబ్జాలో ఉంచుకున్నటువంటి భూములన్నింటినీ విముక్తం చేశారు. దీంతో చాలామంది దళితులు తమ భూములు కూడా పోయాయని, తమ భూముల్ని ఏ రకంగా కబ్జా చేసుకున్నారో బయట పెడుతూ అందరూ వచ్చి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వచ్చి మా భూముల్ని విడిపించి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. మొత్తం అయితే తమాషా ఏంటంటే, ఇంత జరిగిన తరువాత ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలని చెప్పేవి ఒక్కళ్ళు మాట మాట్లాడటం లేదు. నిర్భయ కేసు పేరిట అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన లేదు. డిఎంకే నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ దాకా ఒక్కళ్ళు మాట్లాడటం లేదు. తమాషా ఏంటంటే, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అసలు ఆ మహిళను రేప్ చేసినటువంటి వ్యక్తి, మహిళ గర్భంలో ఉన్నటువంటి
బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డ డిఎన్ఏ, అదేవిధంగా ఆ బిడ్డది ఈ మోయిద్ ఖాన్ది ఒకటే డిఎన్ఏ అని చెప్పి రుజువు చేసేటటువంటి డిఎన్ఏ టెస్ట్ కండక్ట్ చేయాలని అడిగాడు. ఎంత హేయమైనటువంటి ప్రయత్నం ఇది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అవధేష్ పాసి కూడా మద్దతు ఇవ్వడము. ఆనందకరమైన విషయం ఏంటంటే, రాజకీయాలను పక్కన పెట్టి మాయావతి బీఎస్పీ అధినేత దీనిని వ్యతిరేకించి ఈ భూ కబ్జాలను తొలగించటము, దళిత భూముల్ని విముక్తం చేయటము, ఈ మోయిద్ ఖాన్ యొక్క ఆస్తులను నేలమట్టం చేయటాన్ని చాలా గట్టిగా సమర్థించింది. ఆమె బీజేపీ ప్రభుత్వానికి ఈ విషయంలో బాసటగా నిలబడటమే కాకుండా దళితుల హక్కుల కోసం తాము పోరాడతామని, బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి పనిచేస్తామని ఈ ఒక్క అంశం వరకు ఆమె ప్రకటించింది. అంటే ఉత్తరప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి గురువారం నాడు, శుక్రవారం నాడు జౌన్పూర్ జిల్లా ఉంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి జలాల్పూర్ అనేటటువంటి గ్రామంలో ఒక బీజేపీ నాయకుని యొక్క కుమార్తెను కొందరు మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు అపహరించుకుని తీసుకువెళ్ళారు. దానిపైన కూడా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు ప్రారంభించింది. అదేవిధంగా అమ్రోహా అనే ప్రాంతం ఉంది. ఈ అమ్రోహాలో ఒక వాసుదేవ మందిరం, చాలా ప్రాచీనమైనటువంటి మందిరం ఉంది. ఈ మందిరంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడి పేరు అజీం, ఒకడి పేరు దిల్షాద్. వీళ్ళు ఈ గుడి లోపల అశ్లీల వీడియోలు తీశారు. ఆ తీసినటువంటి వీడియోల్ని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది బయటకు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ అజీమ్ అండ్ దిల్షాద్ వీళ్ళిద్దరిని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దేవాలయంలోకి వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అక్కడ అబ్సీన్ వీడియోస్, అశ్లీల వీడియోలు ఎందుకు తీశారన్నది ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు మళ్ళీ కదిలాయి, గేరు మారుస్తున్నాయి. భూ కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళు, బలహీన వర్గాలకు చెందినటువంటి బాలబాలికలపైన అత్యాచారం చేస్తున్నటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ ప్రారంభించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.